మీ వైద్యులు నిజంగా అర్హులైనవారేనా లేక లంచాలతో పాస్ అయినవారా? ఈరోజు నవంబర్ 2025న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 15 చోట్ల భారీ దాడులు చేసింది. మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులకు లంచాలు ఇచ్చి ఇన్స్పెక్షన్ల తేదీలను ముందుగానే తెలుసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు? ఘోస్ట్ ఫ్యాకల్టీ మరియు నకిలీ రోగులను చూపించి అనుమతులు పొందడానికి. ఇండోర్లోని ఇండెక్స్ మెడికల్ కాలేజ్ మరియు ఛత్తీస్గఢ్లోని రావత్పురా సర్కార్ ఇన్స్టిట్యూట్ వంటి పెద్ద పేర్లు ఇందులో ఉన్నాయి. కోట్లాది రూపాయల లంచం చేతులు మారింది. పూర్తి వివరాలు ఈ రిపోర్ట్లో చూడండి. ఇది బ్రేకింగ్ న్యూస్ యొక్క సంక్షిప్త సారాంశం. ఈ గుంకోణం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ మరియు కాలేజీల పేర్ల కోసం ఈ రిపోర్ట్ చూడడం కొనసాగించండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు భారత వైద్య విద్యా వ్యవస్థనే కుదిపేసిన ఒక సిండికేట్పై కొరడా జుడిపించింది. జూన్ 2025లో సిబియు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ RC 212-2025 A00140 ఆధారంగా ఈడీ ఈ మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ రోజు దాడులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీతో సహా 10 రాష్ట్రాల్లో 15 చోట్ల జరుగుతున్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ల గురించి ముందుగానే సమాచారం పొందడానికి అధికారులకు భారీగా లంచాలు ఇచ్చాయని ప్రధాన ఆరోపణ. మోసపూరిత